రోజు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు వింటూ వేస్తూ ఉండగానే గొప్ప మేలైన మాటలు దేవుడు నీకు వినిపింప చేయబోతున్నాడు. గొప్ప మాటలు మీరు విందురుగాక చేస్తున్నాము. మీ జీవితంలో మేలైన మాటలు దేవుడు వినిపింప చేయబోతున్నాడు. నిన్నటి వరకు సన్నిధిలో అడుగు పెట్ట వరకు నీ జీవితం, అడుగు పెట్టల వరకు నీ జీవితం ఎలా ఉందో తెలియదు, కానీ ఈ క్షణం నుంచి మారను మధురంగా దేవుడు మార్చబోతున్నాడు. ఉచ్చరింప సౌఖ్యం కానీ మూలుగలతో మొర్ర పెట్టే కృపను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా కానీ అపాయం అనేది దేవుడు నీ చెంతకు రానివ్వకుండా చేయబోతున్నాడు. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి ఏదో కావాలనుకుంటాడు. నీ జీవితంలో ఏదో ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా నువ్వు దూరంగా జీవిస్తావు, ఇంకా ప్రభు మీద వెనక పెడుతూ ఉన్నావు. ప్రభు నీ ఎదుట నిలబడి ఉన్నాడు. నీ కరుకు ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఇంకా నీ నుంచి ఏదో ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా నీ నుంచి దేవుడు ఏదో ఆశపడుతూ ఉన్నాడు. ఈ బిడ్డ ఇక్కడైనా మారదా, నీ వచ్చి పక్షాన నేను నిలబడతానని ప్రభు నీ ఎదుట నిలబడి ఉన్నాడమ్మా. ఈరోజు నీ సమయాన్ని ఆయనకి ఇస్తే ఆయన సమయాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు నీ ఆలోచనలు లోకపు ఆలోచనలు కొట్టివేస్తాయి. ఆయన ఆలోచనలతో నీ ఆలోచనలు నింపబోతూ ఉన్నాడు. ఆయనకి ఆయనపైన హస్తం నీ నొదుటి మీద ఉండబోతున్నది. ఇప్పుడే ఆయనకి ఆయనపైన హస్తం నీ నొదుటి మీద ఉండబోతున్నది. నీలో ఉన్న అపవిత్ర కార్యాలు ఇప్పుడే కాలిపోతాయి. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. నీ ఆత్మనిచ్చినందుకు వందనాలు. ఎంత వరించినందుకు వందనాలు. ఇప్పుడే దర్శించే కన్నీటి ప్రవాహంలో నీ బాధలన్నీ కొట్టుకోబోతున్నాను. దైవజనానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ఇంకా నీ హృదయాన్ని బిగబట్టుకుని ఉంటే, ఇంకా నీ హృదయాన్ని కట్టుపరుచుకుని ఉంటే ఇప్పుడు ప్రభు విడుదల చేయమని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. ఇప్పుడు వరకు మీరు నడిపించినందుకు వందనాలు. నీ సన్నిధిని ప్రభు అపమానిస్తూ ఉన్నందుకు వందనాలు. బెతెస్దా కోనేటిగా మార్చినందుకు వందనాలు వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇంకా ఏదో చేయబోతున్నాం యేసయ్య. ఇంకా వాక్యం ద్వారాను యేసయ్య ఇంకా ఉన్న సమయంలో ప్రభువా సంపూర్తిగా ప్రభువా ఈ కార్యాలు సంపూర్తిగా వెళ్ళాలి చేయండి యేసయ్య. ఈరోజు ఇక్కడ ఉన్న ఏ
మీరు ఊరికి విడిచిపెట్టవద్దు. ఈ రోజును పట్టుకుంటే మరలా లోకంలో కలవకుండా చేస్తారు. అలాంటి మాటలతో మీరు మాట్లాడబోతున్నారు. అలాంటి కార్యాలను ప్రభువా యేసయ్యా మీరు చేయబోతున్నందుకు వందనాలు. థాంక్యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయాన్ని చేతులు అభిషేకుతుండగా మీరే రాజుగా, నాయకుడిగా, అధికారిగా ఉండి నడిపింప చేసుకోమని యేసయ్యా. మానవుని ప్రయత్నాలేవి ప్రభు ఇక్కడ పని చేయడానికి వీల్లేదు యేసయ్యా. మానవుని ఆలోచనలేవి పని చేయడానికి వీల్లేదు. కేవలం నీ ఆలోచనలు మాత్రమే ఇక్కడ వర్ధిల్లుగా చేస్తున్నాము. సంధికి చేసుకుంటాం. యేసయ్యా అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. యవ్వన బిడ్డలు ఎంతగానో ఆరాధనలో బలపరిచి, స్థిరపరిచి, బలముగా నిలబెట్టుకుని వాడుకున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. మా ముఖ కాంతుల నుండి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని, ప్రతి ఒక్క హృదయంలోనికి దూసుకు వెళ్ళే కృపనే అయా ఇదిగో నా తండ్రి, అది నా తండ్రి, వారి హృదయంలో నాటబడే మొక్కగా, ఫలించే మొక్కగా అయా మీరే నిలుపుకొని సిగరింపు వారిలో కలుగునుగా అటు కృప దయచేయమని అయా ఇదిగో నా తండ్రి, వారికి అందిస్తున్న నాకు కూడా మీ మహిమ నా మీద కుమ్మరించి అయా ఒక దివ్యమైన జ్యోతిగా వెలిగిస్తూ ప్రకాశింపబడతానికి సహాయం చేయమని నజరుడైన యేసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.